ఓం శ్రీ దుర్గాయ నమః. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఏ రాశుల వారు ఏ విధంగా ఇతరుల నుంచి సహాయాన్ని కోరుతారో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ భూమిపై ప్రతి ఒక్కరూ ఒకరిపై ఒకరు ఆధారపడేలా సృష్టింపబడ్డారు. జీవితంలో సహాయం అడగకుండా ఎవరూ మనుగడ సాగించలేరు. ప్రతి ఒక్కరికి చిన్న వయసులోనే సంకోచం లేకుండా ఇతరుల సహాయం కోరే అలవాటు ఉంటుంది. మీరు పెద్ద అయ్యాక ఇతరుల సహాయం కోరడానికి మీరు ఇష్టపడరు. అయితే ఏదో ఒక సందర్భంలో సహాయం అడగకుండా ఎవరూ ఉండలేరు. ప్రతి ఒక్కరికి సహాయం కోరడానికి దాని సొంత శైలి ఉంటుంది. జ్యోతిష శాస్త్రం ప్రకారం మన ప్రాథమిక లక్షణాలు సహాయం కోరడం. జ్యోతిష శాస్త్రం మన రాశి చక్రం మీద ఆధారపడి మన సహాయం కోరిన విధానం మారుతూ ఉంటుంది. ప్రతి రాశి చక్రం సహాయం కోసం ఎలా అడుగుతుందో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి వారు అలవాటుగా సహాయం కోసం అడుగుతూ ఉంటారు. వారు ఏదైనా హార్డ్ వర్క్ చేసే ముందు వారు ఎటువంటి సంకోచం లేకుండా నేరుగా ఉద్యోగంలో పాల్గొనే నిపుణులను సంప్రదిస్తారు. ముందస్తు హెచ్చరిక లేదా ప్రదర్శన లేకుండా వారు నేరుగా సహాయం కోసం అడుగుతూ ఉంటారు. ఇక వృషభ రాశి చక్ర సంకేతాలు సహాయం కోరవలసి అవసరం అనిపించదు వీళ్ళకి. కాబట్టి వారు సహాయం అడగకుండా ఉండటానికి సాధ్యమైన ప్రతిదాన్ని చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. వారి సహాయం అవసరం అనిపించినప్పుడు వారు వారి అవసరాల గురించి చాలా నిర్దిష్టంగా ఉంటారు. సాధారణంగా వారి ఇబ్బందుల్లో ఉన్న పనిని వేరొకరు చేయాలనుకున్నప్పుడు మాత్రమే వారు సహాయం కోసం అడుగుతారు. ఇక మిథున రాశి వారు సహాయం కోసం అడిగినప్పుడు జ్యోతిష్యులు వారి అన్ని ఉత్తమ కమ్యూనికేషన్ పద్ధతులను నిర్వహిస్తారు మరియు వారు దానిని అనేక విధాలుగా చేస్తారు. వారు నేరుగా వింటారు లేదా వారికి సహాయం అవసరమని నిరూపించడానికి ప్రయత్నిస్తారు, లేదంటే వారికి సహాయం అవసరమని చెప్పడానికి వేరొకరి సహాయం తీసుకుంటారు. వీరు సాధారణంగా సహాయం కోరేవారు కాబట్టి వారికి సహాయం అవసరమైనప్పుడు తప్పకుండా వారే స్వయంగా సహాయం పొందుతారు. ఇక కర్కాటక రాశి చక్రాలను అధిగమించడం వారికి సహాయపడడానికి ఎల్లప్పుడూ ఆసక్తి కలిగి ఉంటుంది కర్కాటక రాశి. ఎందుకంటే వారు ఇతరులతో స్నేహపూర్వక సంబంధాన్ని పెంచుకుంటారు. వారు వారి హృదయం నుండి సహాయం కోసం అడుగుతారు మరియు సహాయం కోరడానికి వారికి ఎక్కువ భావోద్వేగాలు ఉంటాయి. వారు కొన్నిసార్లు తమకు దగ్గరగా ఉన్న వారిపై ఆధారపడవచ్చు, తరచుగా సహాయం కోసం అడగవచ్చు. తరచుగా సహాయం కోసం అడిగినప్పటికీ ఇతరులకు సహాయం చేసే మొదటి వారు వీరు. వారు ఎల్లప్పుడూ తమ దగ్గరున్న వ్యక్తులతో సహాయం కోరవచ్చు. అయినప్పటికీ కర్కాటక రాశి సహాయం పొందుతున్నాడు, కానీ అతని సహాయం విషయంలో కూడా ముందంజలో ఉంటాడు. ఇక సింహరాశి, అవి చాలా ఉదారంగా మరియు అత్యంత సహాయకారిగా ఉండే రాశి చక్రాలలో సింహరాశి ఒకటి. వారు మొదట సహాయం అవసరం అనిపించకపోవచ్చు, కానీ వారికి సహాయం అవసరమైన క్షణం అనుభూతి చెందుతారు. అతనికి సహాయం చేయగల వారు చాలా మంది ఉన్నారని వారికి తెలుసు, కాబట్టి వారు ఎప్పటికీ సహాయం కోసం ఏడవరు. అదేవిధంగా సహాయం చేసిన వారిని వారు ఎప్పటికీ మర్చిపోలేరు. ఇక కన్యరాశుల వారికి సహాయం కోరడం ఇష్టం ఉండదు, కాబట్టి వారు తమకు కావలసినవి అన్ని రకాలుగా ప్రయత్నిస్తూ ఉంటారు. వారి సహాయం అవసరమైతే తమను తాము సహాయం కోసం తరచుగా అడగడానికి ప్రయత్నిస్తారు. వారు దాని గురించి వివిధ కోణాల నుండి ఆలోచించి సహాయాన్ని అడుగుతారు. అన్ని ఫాంటసీలు సానుకూలంగా ఉంటే మాత్రమే వారు సహాయం కోసం అడగడానికి ప్రయత్నిస్తారు. ఇక తులారాశి, సహాయం కోరడానికి వారు ఎప్పుడూ వెనుకాడరు, కానీ సహాయం నిరాకరించినట్లయితే ఎలా అడగాలి, ఏమి చెయ్యాలి వారు సిద్ధంగా ఉండరు. వారు తరచుగా సహాయం పొందలేని వారే అని అనుకుంటారు. కాబట్టి వారు సహాయం పొందినప్పుడు అది పెద్ద ఆశ్చర్యం కలిగిస్తుంది. ఒకరికొకరు సహాయం చేయడంలో వారు మరింత నమ్మకంగా ఉంటారు. ఇక వృశ్చిక రాశి వారు తరచుగా సహాయం కోసం అడుగుతూ ఉంటారు. వారి దృష్టిని మరచలేరు. సహాయం కోసం అడగడంలో ఖచ్చితంగా ఉంది మరియు వారు అన్ని పనులను సరిగ్గా చేస్తారు. తక్కువ సహాయంతో వారు ఏదైనా సరిగ్గా పొందగలుగుతారు. కాబట్టి వారు సహాయం కోరినప్పుడు అది పెద్ద షాక్గా ఉండదు. ఇక ధనుసు రాశి, ఇతరులకు ఎల్లప్పుడూ సహాయం చేసే ధనుసు రాశి చక్రాలకు సహాయం అవసరమైనప్పుడు ఎటువంటి సంకోచం ఉండదు. వారికి ఒకరి సలహా లేదా సహాయం అవసరమైనప్పుడు వారు మునుపటి సహాయం మరియు సలహా వారికి ఎలా సహాయపడిందో వారు గుర్తు చేసుకుంటారు. ఇక ధనుసు రాశి చక్రాలు ఇతరులకు సహాయం చేయడంలో బలమైన నమ్మకాన్ని కలిగి ఉంటారు మరియు వారు సహాయం కోరడం కంటే సహాయం చెయ్యాలని ఎక్కువగా అనుకుంటూ ఉంటారు. ఇక మకర రాశి వారు స్వతంత్రమైనదిగా సమర్థవంతమైనదిగా ఉంటారు. కాబట్టి వారు సహాయం కోరవలసిన సందర్భాలు ఎల్లప్పుడూ ఉంటాయి, కానీ వారు సాధారణంగా చెయ్యరు లేదా ఆలోచించరు. వారు అడిగే విధానంలో నిజమైన మరియు నిజాయితీ గలవారిగా ఉంటారు. ఇక మకర రాశి వారు సహాయం కోరినప్పుడు వారి మాటలకు శ్రద్ధ చూపుతారు, కాబట్టి అపార్థం చేసుకోవద్దు. ఇక కుంభరాశి, అన్ని నక్షత్ర రాశులు సహాయం చెయ్యలేరని
వారికి బాగా తెలుసు. వారు ఏమాత్రం సంకోచించకుండా సహాయం కోరతారు. ఉమ్మడి సేవ కోరినప్పుడు వారు ఇతరుల సహాయం కూడా తీసుకుంటారు. ఇక చివరిగా మీనరాశి, ఇతరులకు సహాయం అవసరమని వారు సులభంగా అర్థం చేసుకోగలుగుతారు. మరికొందరు తమకు సహాయం అవసరమని గ్రహించలేరు. మీనరాశి వారు ఇతర వ్యక్తులపై ఆధారపడుతూ ఉంటారు. వారు వారికి సహాయం చేయడమే కాకుండా వారిపై ఆధారపడే లక్షణాలను కలిగి ఉంటారు. సో ఫ్రెండ్స్, మరి ఇతరుల సహాయాన్ని అర్థించేవారిగా లేదంటే ఇతరుల సహాయాన్ని కోరేవారిగా వివిధ రకాల రాసులుగా మీరు కానీ ఉంటే, సో ఫ్రెండ్స్, ఇందులో మీది ఏదైతే ఉందో రాశి, అది ఒక జ్యోతిష శాస్త్ర ప్రకారం చెప్తున్న సైకాలజికల్ గా చెప్తున్న విషయం. సో ఇందులో మీ రాశి ఏదైతే ఉందో వాళ్ళు ఇలా ఉంటారని చెప్పడానికి చేసిన ప్రయత్నం. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.